వస్తే ఈ 2 ఘాట్లు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి మామ. ఈ 2 ఘాట్లు అయితే మీకు నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్ వస్తుంది. నమస్తే మామ, అందరూ అయితే ఎలా ఉన్నారు? మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మంది అయితే లైఫ్లో ఒక్కసారైనా ఈ ప్లేస్కి వెళ్ళాలి, విజిట్ చేయాలన్న ప్లేస్లో మోస్ట్ ఆఫ్ ద ప్లేస్ ఇది కూడా ఒకటి మామ. అదే మామ వారణాసి. మీకు ఇంకా మన పెద్దల కాలంలో మాట్లాడుకునేలా చెప్పాలంటే కాశీ మామ. చాలా మంది జీవితంలో చనిపోయే లోపల ఒక్కసారైనా వెళ్ళాలి అనే ప్లేస్లో ఇది నెంబర్ 1 ప్లేస్ మామ. అసలు ఎందుకు ఈ ప్లేస్కి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మామ, మీకే తెలుస్తుంది. నమస్తే మా ప్రజెంట్ మేమైతే నేనైతే అయోధ్య అయితే ఎలాగో చూపిలేకపోయాను. ఖచ్చితంగా ఈసారి అయితే వారణాసి అయితే చూపిస్తాను. వారణాసిలో హార్త్ అయితే ఉంటుంది, హార్త్ కూడా మీకు చూపిస్తాను. ఈ కాశీ స్ట్రీట్లో అయితే చాలా అంటే చాలా మంది జనాభా ఉన్నారు. ఒకసారి చూడండి మీరే ఎంతమంది ఉన్నారు. ప్రజెంట్ మేమైతే రూమ్ తీసుకొని ఇప్పుడు టిఫిన్ తినేసి అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఉన్నాము. ఇంకా టిఫిన్ తిని అయితే మేము దర్శనానికి అయితే వెళ్ళాలి. అబ్బా ఒక్కసారి క్రౌడ్ని చూడండి మామ, ఎంతమంది జనాభా ఉన్నారో. మొన్న వచ్చి కుంభమేళ, నిన్న వచ్చి అయోధ్య, ఈరోజు వచ్చి కాశీ. మేము ఎక్కడికి వెళ్తే అక్కడైతే వీళ్ళైతే మమ్మల్ని వదలట్లేదు మామ. అసలు వాళ్ళ చోటుకు మేము వెళ్తున్నాం, మేమున్న చోటుకు వాళ్ళు వస్తున్నారు. నాకైతే అర్థమే కావట్లేదు మామ. ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను నేనైతే. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నాకు తెలిసి వీళ్ళైతే మన వాళ్ళనే ఫాలో అవుతున్నారు. ఎందుకంటే మనం అయితే అన్ని ప్లేసులు తిరిగేస్తున్నాం అని మన వెనకనే ఫాలో అయిపోతున్నారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు మెయిన్గా మనం మాట్లాడుకుంటే కాశీ. ఎందుకు మామ దీనికి అంత ప్రాధాన్యత, ఎందుకు రోజు అంతమంది భక్తులు వస్తున్నారో తెలుసుకుందామా? కాశీ లేదా వారణాసి మన భారతదేశంలో అతి ప్రాచీన నగరంలో ఒకటి మామ. ఇది మన హిందూ భక్తులకైతే అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం కూడా అని అంటారు మామ. ఇదైతే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మామ. ఇక్కడ గంగానదిలో స్నానం ఆచరిస్తే ఇక్కడ సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులు అవుతారని మన హిందూ భక్తులు అయితే నమ్ముతారు మామ. అందుకే మామ మన హిందువులు అందరూ చనిపోయిన వాళ్ళ ఆస్తికలు తెచ్చి గంగలో అయితే కలుపుతారు. ఇంకో విషయం ఏంటంటే వరుణ, ఆసి అనే ఈ 2 నదులు గంగా నది వద్ద అయితే కలుస్తాయి. అందుకని ఈ క్షేత్రానికి అయితే వారణాసి అనే పేరు కూడా వచ్చింది. అయితే బ్రిటిష్ వారి పరిపాలనలో వారణాసి అలాగే బనారస్ అని కూడా పిలుస్తారు మామ దీన్ని. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో విశ్వేశ్వర లింగం కూడా ఒకటి ఉంది మామ ఇక్కడ. ఇదైతే అందుకే ఇంత ప్రాచీనతంగా ఉంటుంది ఇక్కడ. చాలా మంది భక్తులైతే ఒక్కసారైనా కాశీ వెళ్ళాలి, ఆ విశ్వేశ్వర దర్శనం అయితే చేసుకోవాలి అనుకుంటారు మామ. అదైతే ఎవరికే కుదరదు మామ, చాలా మందికి. అదేంటో కానీ ఈసారి నేను అనుకోకుండా అక్కడికి వెళ్ళాను. ఆ శివుడే నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. నాకైతే తెలియదు మామ. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా అయింది. ఈ దర్శనం అయితే ఎలా అయిందో పూర్తి డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను మామ. ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మామ. ఎవరైనా కాశీ వస్తే ముందు ఆ శివయ్య దర్శనం కంటే కాలభైరవుని దర్శనం చేసుకోవాలని చెప్తారు. మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడు కాలభైరవుడి దర్శనంకి అయితే వెళ్తున్నాము. అయితే నిజంగా లిటరలీ మావ నేనైతే ఇంతమంది భక్తులు అయితే ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మావ. నిజంగా మామూలుగా లేరు మావ ఇక్కడ భక్తులు. ఇక్కడ క్రౌడ్ అయితే మామూలుగా లేదు, అసలు బేవచ్చంగా ఉంది. అసలు క్యూలోకి పోవాలంటేనే భయం అసలు, ఎందుకంటే అంతమంది జనాభా ఉన్నారు. అసలు క్యూలోకి అయితే ఎంట్రీ ఇవ్వట్లేదు, వెనక నుంచి రమ్మంటున్నారు. ఒక్కసారి చూడండి జనాభా అయితే ఎంతమంది ఉన్నారు ఇక్కడ. చూసారు కదా మా ఎంతమంది భక్తులు ఉన్నారు. ఆ కాలభైరవుడి దర్శనానికి ఇంచుమించు ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా లైన్. నాకైతే నిజంగా ఈ లైన్లో వెళ్తే ఎప్పుడు దర్శనం చేసుకునేది అనిపించింది అసలు. భయ లైన్లో దొరుకుతుంటే అరిసేస్తున్నారు భయ, మామూలుగా రావట్లేదు. వాళ్ళ భయానికి మనం బయటకు వచ్చేయాల్సి వస్తుంది. మా వాళ్ళు ఇద్దరేమో సైలెంట్గా వెళ్ళిపోయారు. లైన్లో వాళ్ళు ఉన్నారు కదా. మొత్తానికి నడిచి దర్శనం కోసం అలసిపోయి మా వాడైతే కాలు నొప్పులు అని చెప్పి అయితే అక్కడైతే అరుగు మీద కూర్చునేసాడు అమ్మాయి పక్కన. అయితే చూడండి ఒకసారి. अरे इधर की साइड से कहीं भी पूछा, इधर से निकल जाओ और कहीं भी आगे चले जाओ. నడిచి కాళ్ళు ఇరిగిపోయేటట్టుంది, కానీ గుడి మొట్టుకు వచ్చేలేటట్టు భయ. గుడి చూస్తే ఆడాడ ఉంది, మేము చూస్తే ఏడే ఉన్నాము. ఎప్పటికి దర్శనం అయ్యేది, కాళ్ళు అయితే ఇరిగిపోతున్నాయి.
పోయారు దూరదామని మా ముందు, మళ్ళీ వచ్చారు చూడండి ఒకసారి. చూసిలా వీళ్ళు మమ్మల్ని దబాయిస్తున్నారు, లైన్లో వచ్చారు దూరారు మీరు అని. ఏం అర్థం కావట్లేదు. టెంపుల్ ఏడుందో, మేము ఏడబోతున్నాము, ఏ గుంజులేకపోతున్నాము, అసలు ఏం మాకైతే అర్థం కావట్లేదు. సన్న 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 గుంజులు అంతే, ఏం లేదు ఆడ. మామ కాశీలో నువ్వేం చూసావురా, ఏం తెలుసుకున్నావురా అని నన్ను కానీ అడిగితే నేనైతే ఒకటే మాట చెప్తా మామ. సన్న సన్న గొంతులు, చిన్న చిన్న అంగళ్ళు, కొత్త కొత్త మనుషులు, కొత్త భాషలు, వచ్చి రాని మాటలతో అర్థమయ్యే కానట్టు నడుచుకుంటూ వెళ్ళి ఆ శివయ్య దర్శనం చేసుకునే ప్రదేశాన్నే కాశీ అంటారు మామ. నాకు తెలిసింది, నేను చూసింది, నేను అర్థం చేసుకున్నది ఇదే మామ. మీకేమన్నా తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మామ. ప్రజెంట్ మా వాళ్ళు అయితే క్యూలో ఉన్నారు. ఇప్పటికీ ఒక 50-100 మందిని దాటుకొని అయితే లైన్లో పోతున్నారు. సీదా మమ్మల్ని అయితే అందరిని ఆడికి వచ్చేయమన్నాడు. నేనైతే ప్రెజెంట్ ఆడ పోతా ఉన్నా. మీరు కానీ వచ్చే పని అయితే చూస్తున్నారు కదా మొత్తం ఎంతమంది జనాభా ఉన్నారు. ప్రెజెంట్ అయితే మా వాళ్ళతో అబ్బా నిజంగా ఇదైతే మామూలు విషయం కాదు మామ. ఎందుకంటే కొన్ని 100 మందిని దాటుకొని అయితే గూట్లో పెట్టలాగా అయితే మేము అందరం అయితే ఒక దగ్గర చేరాం మామ. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మించు మాకు లైన్లో దూరేదానికి ఛాన్సే లేదు అసలు. మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు దూరి దాని తర్వాత ఇంకోటి వెళ్ళి, దాని తర్వాత ఇంకోటి వెళ్ళి, కొద్దిగా కొద్దిగా అలా ముందుకు వెళ్తూ ఒక్కొక్కరు అయితే చేరిపోయాం మామ. ఇక అలా అందరూ గుడి ముందుకు అయితే చేరిపోయాం మామ. ఇక్కడ హైలైట్ ట్విస్ట్ ఏంటంటే గుడి అయితే క్లోజ్ చేసేస్తున్నారంట. టైం అయితే 2 అయిపోయింది, ఇంకా ఓపెనింగ్ అయితే 3 కంట. ఇంకా అప్పుడు దాకా అయితే మేము ఇక్కడే వెయిట్ చేయాల్సిందేను. నాకైతే నిజంగా ఈ క్యూలో దూరిపోయి ఎంత దాకా వచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే మామూలు రష్గా చూసారు కదా మీరే, ఇందాక ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, అంతమందిని దాటుకొచ్చారంటే అబ్బా మామూలు విషయం కాదు అదైతే అసలు. ఇక ఎలాగోలా గుడి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక లేట్ లేకుండా కాలభైరవుని దర్శనం అయితే చేసేసుకుందాము. ఇదైతే గుడి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక చిన్న కాలభైరవుడు విగ్రహం. మెయిన్ దర్శనం దగ్గరికి అయితే మొబైల్స్, కెమెరాస్ నాట్ అలౌడ్, అందుకని అయితే వీడియో అయితే చూపిలేకపోతున్నాను. అయితే ఒక గోడ మీద అయితే ఒక పెయింటింగ్ ఉంది భయ్య, మామూలుగా లేదు అసలు. గూస్ బంప్స్ వస్తున్నాయి దాన్ని చూస్తుంటే. ఆర్టిస్టులు అందరు ఇక్కడే ఉన్నారో ఏంటో నాకైతే అర్థమే కావట్లేదు. మొత్తానికి సందుల్లో గొంతుల్లో తిప్పి అయితే మా కాలభైరవుడి దర్శనం అయితే అయింది. 12 గంటలకు వచ్చేసరి 4 గంటలకే అయితే అయింది దర్శనము. చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. జనాభా చూసే ముందుకు చాలా అంటే చాలా మంది ఉన్నారు క్యూలో. నాకు చూపించాను కదా మీకు ఎంతమంది ఉన్నారో జనాభా అయితే మామూలుగా లేరు. అప్పటికి మేము చాలా అంటే ఒక 100 మందిని దాటుకొని అయితే క్యూలో దొరుకున్నాం. అప్పటికి మా మీద గొడవ వేసుకున్నారు. ఒక్కొక్కరు అయితే అడ్జస్ట్మెంట్ అయ్యి మా వాళ్ళు ఒక దగ్గర ఉండేటప్పటికి ఇంకా అలా దూరుకొని అయితే మేము దర్శనం అయితే ఎలాగోలా తొందరగా అయితే చేసుకున్నాం. అది మామ మ్యాటర్. చూసారు కదా కాలభైరవుడి దర్శనం అయితే ఎలా అయింది. ఇంకా అలా దర్శనం చేసుకొని బయటకు వస్తే ఒక దగ్గర రోటీ అయితే పెడుతున్నారు ఫ్రీగా. ఇంకా లేట్ చేయకుండా అయితే మేము కూడా ఆకలి వేస్తుందని అయితే వెంటనే తినేసాం. అందరం డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టమని. మీరు కానీ కాశీ వస్తే ఇట్లాంటి ఫ్రీగా కొన్ని దగ్గరలో అయితే పెడతారు. ఇలాంటివి అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మీకైతే డబ్బులు అయితే చాలా అంటే చాలా ఖర్చు అయిపోద్ది. ఫుడ్కి ఎట్లా అయినా తింటే కొంచెం డబ్బులైనా తగ్గుతుంది. ఇక అలా అక్కడ మధ్యాహ్నం భోజనం చేసుకొని అక్కడి నుంచి అయితే కాశీలో మోస్ట్ ఫేమస్ అయిన ఘాట్ల దగ్గరకు అయితే వెళ్తున్నాం మనం ఆటోలో. చూద్దామని అయితే ప్రెజెంట్ అయితే మనం తెలంగాణ ఘాట్కి అయితే వచ్చాము. ఇక్కడ ఒక దీపం అయితే తీసుకున్నాం. ఇదైతే గంగలో వదిలితే చాలా మంచిదంట. మా వాళ్ళు అయితే బోర్డులో పోదాం అంటున్నారు. చూద్దాం ఎలా జరుగుతుందో. ఇప్పుడైతే బోర్డులో అయితే పోవాలి. చూడండి ఒకసారి తెలంగాణ ఘాట్, ఈ ఘాట్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి బాగా.